హాయ్, నేను మీ డాక్టర్ రాజా. సో మొన్న డెస్క్ మీద స్ట్రెచెస్ గురించి కాసేపు మాట్లాడుకున్నాం కదా. సో దానికి అనుబంధంగా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. సో బిఫోర్ ఐ ఆన్సర్ ద క్వశ్చన్, మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు దీని మీద సంబంధం ఎటువంటి క్వశ్చన్స్, ఫర్దర్ ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నా కూడా దానికి ఏదో సింపుల్గా చెప్తాను, లేదంటే ఒక పర్టికులర్ డెమాన్స్ట్రేషన్ చేసి మరీ చెప్తాను. బట్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. గివ్ మీ అ కాల్ అండ్ గివ్ మీ అ షౌట్. ఓకే. సో డాక్టర్ గారు, ట్రాక్టర్ అండ్ అదర్ డ్రైవర్స్కి బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి ఎక్సర్సైజులు చెప్పండి అన్నారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక విషయం ఏంటంటే, ఇలాంటి మెడికల్ అడ్వైస్ మీరు విన్నప్పుడు ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా కూడా మీరు నన్ను ఇగ్నోర్ చేయాలి. నేనే చెప్పుకుంటున్నా, నన్ను ఇగ్నోర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ బ్యాక్ పెయిన్ సడన్గా వచ్చింది, మీరు ఒక అడుగు కూడా వేయలేకపోతున్నారు, నడవలేకపోతున్నారు, ఆ మలమూత్రంలో కొద్దిగా డిఫికల్టీ అవుతుంది, ఏదైనా కాళ్ళలో పవర్ తగ్గిపోతుంది, ఇట్లాంటివి ఏమున్నా కూడా నేను ఇక్కడ నుంచి చెప్పేది మీరు ఫర్దర్ వినకుండా వెంటనే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి. బట్ ఎమర్జెన్సీలకి యూట్యూబ్ చూస్తే సరిపోదు. ఇది ప్యూర్లీ వెల్నెస్ కోసం నేను చెప్పిన అడ్వైస్ మాత్రమే. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, క్రానిక్ పెయిన్ అంటే కొంచెం ఇక్కడ నొప్పులు అక్కడ నొప్పుల్లాగా అనిపించడం, లేకపోతే కాలు కొంచెం బాగా లేజీగా అనిపించడం, లేకపోతే బీప్ అంతా పట్టేయటం, అట్లాంటి నొప్పులు కానీ మీరు ట్రాక్టర్ నడిపినప్పుడు వస్తే నంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఏ యాక్టివిటీ వల్ల మనకి కొంచెం స్టిఫ్నెస్ నొప్పులు వస్తున్నాయో వాటికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ చేయాలి. మీరు ట్రాక్టర్ ఎలా నడుపుతున్నారు, ఇలా కూర్చున్నారు, గేర్ వేస్తున్నారు, ఇలా ఆగోళ్ళంతా కలుగుతాం. సో నంబర్ 1 మీరు ఏం చేయాలి, కాసేపు ఆపి వాకింగ్ చేయండి. ఫస్ట్ ప్రపంచంలో అత్యుత్తమమైన ఎక్సర్సైజ్ వాకింగ్. మనిషి ఒక రోజన్నా ఎక్కువ బతుకుతాడు ఏ ఎక్సర్సైజ్ చేస్తే అని ఓన్లీ ఎవిడెన్స్ పబ్లిష్ అయింది వాకింగ్ మీద ఇప్పుడు దాకా. సో బాగా బ్రిస్క్గా వాకింగ్ చేయండి. వాకింగ్ చేసినప్పుడు షోల్డర్స్ ఇలా ఇలా పెట్టుకోవాలి, కళ్ళు చూపు ఇలా స్ట్రైట్గా ఉండాలి, అండ్ ఇలా వాక్ చేయాలి. ఇలా కాదు, ఇలా వాక్ చేయాలి. ఇలా వాక్ చేస్తే ఏమవుతుందంటే మీకు బ్యాక్ అంతా బాగా స్ట్రైట్న్ అయ్యి కొంచెం బ్యాక్లో మంచి మూమెంట్ వచ్చి మీకు ఈ స్టిఫ్నెస్ చాలాసార్లు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అవి కాకుండా మనం ఏంటంటే నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఓకే, ఎక్సర్సైజ్కి లేదంటే మూమెంట్కి తేడా ఏంటి? ఇలా కదిపితే మూమెంట్, కొంచెం రెసిస్టెన్స్ మీద అంటే దానికి ఎగ్నెస్ట్గా ఇలా ఇలా కదిపితే ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్కి మూమెంట్కి తేడా ఏంటంటే అడిషన్ ఆఫ్ రెసిస్టెన్స్. సో ఎప్పుడైనా మనం ఏ మూమెంట్కైనా కొంచెం ప్రెషర్గా తిప్పి కలిపామనుకోండి, అది ఎక్సర్సైజ్ అయ్యి కండరాలు ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. సో మెడల్ నొప్పులు వీటన్నిటి కోసం రొటేటరీ మూమెంట్ ఇలా మూవ్ చేసుకోవటం, సైడ్ మూమెంట్స్ ఇవి చేస్తే మీకు బాగా మెడల్ లూజ్ అవుతాయి. అలానే భుజాలు ఇలా పట్టుకొని పట్టేసాయి అనుకోండి, ఇలా ఫ్రంట్ మూమెంట్స్, బ్యాక్ మూమెంట్స్ ఇవి చేయడం చాలా అవసరం. ఇది చేసుకుంటే షోల్డర్స్ బాగా రిలీజ్ అవుతాయి. ఇలా 100 సార్లు ముందుకి 100 సార్లు వెనక్కి రోజంతా కలిపి మీరు చేసుకోవచ్చు. అలానే నడుము ఇవన్నీ పట్టుకుంటే బెస్ట్ ఏంటంటే ఒక షోల్డర్ డిస్టెన్స్లో మన కాళ్ళు పెట్టి సైడ్ ట్విస్ట్ దానికి ఒక బాల్లో ఏదో పట్టుకొని చేశారనుకోండి, దట్ బికమ్స్ ఎక్సర్సైజ్. ఇలా చేస్తే మూమెంట్, దానికి మీరు కొంచెం ప్రెషర్ యాడ్ చేసి వెయిట్ యాడ్ చేసి ఇట్ బికమ్స్ ఎక్సర్సైజ్. అది చేసుకుంటే మీకు ఇవన్నీ కూడా రిలీజ్ అయ్యి బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి 2 పాయింట్స్ ఏం చెప్పాను నేను. ఒకటి, అక్యూట్ పెయిన్ విత్ అదర్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. 2, ఇలా చేసినా కూడా మీ పెయిన్ తగ్గకపోతే అప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళాలి. 3, ఇలా చేసుకుంటే మీకు చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. బట్ వాకింగ్ అన్నిటిలోకి శ్రేయస్కరమైన ఎక్సర్సైజ్. ప్రెగ్నెంట్ విమెన్కి బ్యాక్ పెయిన్ ఎక్సర్సైజ్ ఉన్నాయా, ఉంటే ఎలా చేయాలి చెప్తారా అని చెప్పి ఒక పేషెంట్ అడిగారు. నేను ఆబ్వియస్లీ ప్రెగ్నెంట్ లేడీని కాను కాబట్టి మీకు ఒక మంచి ఇన్ఫోగ్రాఫిక్స్ తయారు చేసి త్వరలోనే పెట్టి మీకు పెడతాను. ఓకే, సీ యూ సూన్.